హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు. ఆరాధన కలిసి ఆరాధిద్దాం. ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. దేవుణ్ణి కలిసి స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడనున్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చెంతనేయున్న అనుభవమీయవే, అన్ని వేళల నీవు చెంతనేయున్న అనుభవమీయవే. తిన్నగా నీ మార్గమందున పూని నడచెద రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్, నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్, చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహను దాటిన దాకా నిన్ను వీడనంటిని రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి బోవక పాతయాశల గోరక, పాప మార్గము దరికి బోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా. మరి పాట ద్వారా స్వరం ఎత్తి దేవుని కలిసి దేవుని పాటల ద్వారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమ కలుగుదాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు, ఇంతవరకు నన్ను ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవునికి మనం కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. ఎవరన్ జీ ప్రశస్త పాశ్రమ వారు చదువు వినిపిస్తారు. పాత నిబంధన గ్రంథం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. The scripture portion for this hour of meditation is from Jeremiah 23rd chapter 18th verse. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు? దేవుని పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము, దేవుడు మనకు ఆశీర్వాదమును జ్ఞానమును అనుగ్రహించి మనకు తేటతెల్లంగా తెలియజేయనుగాక. ఆమెన్. నుంచి కలిగించుకున్నాం. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు తెలియజేద్దాం. అదే రీతిగా వాక్యము జీవముగా ముద్రింపదగా యోగ్యమైనదిగా మన హృదయం ఆయనకు సమర్పిద్దాం.
దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని సన్నిధి మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుని సన్నిధి మన హృదయాల్లో జీవం ముద్రిస్తే మనకు మేలు, ఆశీర్వాదం. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నామమే యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. నీ కృపలో భద్రపరిచి క్షేమం చేత మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. తండ్రి, నీ కరుణ కటాక్షం మా పైన కుమ్మరిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి, వందనాలు. మా కర్తవ్యం, మా రాజు నీవై ఉన్నావు తండ్రి, వందనాలు ప్రభువా. నాయన, మా ఎడల మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. మీరిచ్చిన మీ వాక్యము యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించండి నాయనా తండ్రి. జీవజలపు ఊటలు నాయనా తండ్రితో మమ్మను ఉజ్జీవింప చేయగల సమర్థుడవైన దేవుడవు నీవు తండ్రి, వందనాలు. మమ్మల్ని రక్షించిన దేవుడవు నీవు వందనాలు ప్రభువా. మా ఎడల కార్యములు జరిగించిన దేవుడవు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా తండ్రి, ఉద్యోగ నిమిత్తము నాయన ప్రార్థిస్తున్న బిడ్డను దర్శించండి నాయన. ఏది మేలో అది అనుగ్రహించి దేవుడై ఉన్నందుకు వందనాలు నాయన. కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారిని బట్టి వందనాలు ప్రభువా. వారి కుటుంబాలలో మీరు చేయాల్సిన మేళ్లను మీరు నెరవేర్చు దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. నాయన, వివాహంల గురించి, ఉద్యోగంలో గురించి నాయన, వారు రాస్తున్న ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి
గురించి, ఇంటర్వ్యూస్ గురించి, ఎవరెవరైతే ఏ ఏ విషయాలైతే మనఃపూర్వకంగా నీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారిని మీరు దర్శించు దేవుడై ఉన్నారు. వందనాలు ప్రభువా. గర్భఫలం మీరు అనుగ్రహించు స్వాస్థ్యము, మీరు అనుగ్రహించు బహుమానము ప్రభువా తండ్రి. కుమారుల సంతోషము మీరు అనుగ్రహించు దేవుడై ఉన్నారు ప్రభువా తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరు అనుగ్రహించిన సంతానాన్ని ప్రభువా తండ్రి రక్షణ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మీద ఉంచి ఉండగా ప్రభువా తండ్రి, ఆ తల్లిదండ్రులు రక్షణ మార్గంలో పిల్లలను నడపడానికి సహాయం చేయండి నాయనా తండ్రి. పిల్లలు నాయనా తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. కుటుంబ రక్షణ విషయమై ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. మీ నడిపింపును అనుగ్రహించండి ప్రభువా. నీ దాసుని నోట మీరు మాట్లాడండి. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకునండి ప్రభువా. ప్రార్థిస్తున్న ప్రతి అంశమును బట్టి నాయనా తండ్రి మీరు మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రకృతి నాయన మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన. నిన్న మొన్న జరిగిన నాయన తండ్రి ఎక్కడెక్కడ ఏ విధమైన నష్టాలు జరిగి ఉన్నాయో మీకు తెలియను ప్రభువా నాయన. ఆ కుటుంబాలను మీరే దర్శించు దేవుడై ఉన్నారు ప్రభువా. వందనాలు. ప్రకృతి మీ ఆధీనంలో ఉంచుకొనండి ప్రభువా. సర్వ సృష్టి మీ మాట వినును ప్రభువా నాయన తండ్రి. మనుషులుగా మీ మాట వినేవారంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. విధేయత చూపేవారంగా నీ వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించి క్రైస్తవ్యము మాకు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. నీ నామము ధరించి వేషధారిగా తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా తండ్రి నీ సన్మార్గంలో నడిపించుకొని మనం కోర్చు. ప్రతి విషయం నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రభువా తండ్రి ఆర్థిక వ్యవస్థను మీరు చూస్తున్నారు ప్రభువా తండ్రి. ఆ యుద్ధాల గురించి ప్రభువా తండ్రి ప్రతి విషయము మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రభువా. యుద్ధ భూమిలో నుండి నీకు మొరపెట్టుచున్న పిల్లలు కూడా ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ సేవకులు ఎంతమంది అయితే ప్రభువా తండ్రి నాయన నీకు మొరపెట్టుచున్నారో, ఏ కష్టంలో ఉన్నారో ప్రభువా నీకు తెలియను. నీ సేవకులను నీ నామంను ప్రభువా తండ్రి ఎటువంటి సేవ నీ నామంను బట్టి చేస్తున్నారో ప్రభువా నీకు తెలియను ప్రభువా తండ్రి. నీకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రభువా. నిజముగా నీ సేవ చేస్తున్న సేవకులను ఆ కుటుంబాలను మీరు కాపాడండి, రక్షించండి. కనికరం చేత నాయనా తండ్రి మీరు దర్శించండి. ఆ కుటుంబాలను ఆర్థిక సహాయం మీరు చేయండి ప్రభువా. ధైర్యమును మీరు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. వారికి బ్యాక్ సపోర్ట్గా మీరు నిలబడండి ప్రభువా. మీ నామంలో నిలబడ్డ సేవకులు ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి సమృద్ధి వారికి అనుగ్రహించమని కోర్చు. ప్రతి విషయంని దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. శుభాలు. పరిశుద్ధ దినం వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా సభ దేవుని వాక్యము దేవుని సన్నిధి లక్ష్యము చేయగలిగిన వాడేవాడు. దేవుని మాట మన హృదయాలలో జీవంగా ముద్రింపబడాలి అన్న దేవుని తపన. యెహోవా మాట విని గ్రహించినట్లు యెహోవా సభలో నిలుచువాడేవాడు. యెహోవా మాట దాన్ని గ్రహించి లక్ష్యం చేసిన వాడేవాడు. ఈ మాట యొక్క గ్రహింపు సభ చాలా ప్రాముఖ్యమైన మాట ఉన్నది. చాలా వినడము, గ్రహించడము, దేవుని ఆలోచనలో నడవడం చాలా ప్రాముఖ్యమైనది. దినం గ్రంథకర్త తెలియచేస్తున్న మాటలు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో మాటను మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. లక్ష్యము చేసిన వాడే ఆయన సభలో నిలిచివాడేవాడు. మొదటి మాట, ఆయన మాటను గ్రహించినట్లు, విని గ్రహించినట్లు లక్ష్యము చేసిన వాడు. అంటే
దినము యెహోవా మాటను మనము లక్ష్యం ఉంచిన ఎడల, లక్ష్య పెట్టిన ఎడల మనము మన జీవితాల్లో దేవుని గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుకునే వారంగా ఉంటున్నాం. చాలా మటుకు నన్ను ఆశీర్వదించు, నాకు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించు ప్రభువా అని దేవునికి సెలవు ఇస్తుంటాం, మనవి చేసుకుంటాం. తప్పు లేదండి. కాకపోతే దేవుని సన్నిధి ఆ ఆశీర్వాదాల చేత దేవుడు సిద్ధంగా ఉన్నారు. వాటిని పొందుకునే అర్హత యోగ్యతలలో వాటిని మనము రిసీవ్ చేసుకొని వాటిలో వర్ధిల్లే ఆ క్యాలిబర్ కానీ లేకపోతే ఆ పరిశుద్ధత కానీ మనలో ఉండాలి దేవుని అందుకనే దేవుడి దినం మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే ఈ అధ్యాయంలో 10వ వచనం నుంచి 23వ వచనం వరకు మనము 22వ వచనం వరకు మనం గమనిద్దాం. ఈ వచనాల్లో కొన్ని మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధి మనతో ఏ విధంగా ఉండాలని కోరుకుంటుంది, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాము అనేది ఇక్కడ తెలియచేయబడుతుంది. దేశము, కొన్ని మాటలు గమనిద్దాం. ఒక 9-10 మాటలను గమనిద్దాం. మొదటి మాట దేశము, శౌర్యము, నడవడి, నా మందిరము, పవిత్రత, పవిత్రులు అన్న మాట తెలియజేయబడ్డది. ఇంకో మాట మనం గమనిస్తే క్షేమము, కీడు, దర్శనము, ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. ఇవి ఎలా ఉన్నవి, ఎలా ఉండాలి, ఎలా ఉంచకూడదు అన్న మాటలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. దేవుని మాటలు, ఈ అధ్యాయంలోని మాటలు మనం గమనిస్తే గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు. ఏంటిది? నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. దేవుని యొక్క మాటలు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలు కదులుచున్నవి అంటున్నాడు గ్రంథకారుడు. దేవుని మాటలు కనుక ఇంకొక మాట కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. ఇక్కడ మనము గమనిస్తే ఈ టెక్స్ట్ మనతో మాట్లాడుతుంది ప్రస్తుతం అన్నదానికి ఒక రుజువు ఇది. ఏంటిది? అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గమనించుదు. మనము ఉన్నది అంత్య దినములలో అన్న ఒక గ్రహింపు కలిగి రక్షణ, విశ్వాసమును మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. దేవుని కొరకు, దేవుని మహిమార్థం భద్రపరుచుకొని వాటిని చాలా విలువైనటివిగా వాటిని కొనసాగించాలి. దేవుడు కోరుకుంటారు. కనుక దేవుడు ఈ మాట కూడా, ఇంకో మాట కూడా తెలియచేస్తున్నాడు. ఏంటిది అంటే, దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించగను. దేశములన్నింటిలో, ఇక్కడ దేశము అన్న ఒక మొదటి మాటను మనం చూసాం. ఆ మాటలు ఏంటి అంటే, దేశము, శౌర్యము, నడవడి, నా మందిరము, పవిత్రత, క్షేమము, కీడు, దర్శనము. ఈ మాటలు దాని తర్వాత ఒకటి మనం గమనిద్దాం. అందులో ఇక్కడ మనము దేశము అని ఒక దేశం గురించి కాదు. దేవుని యొక్క సంకల్పము ఏంటి అంటే, దేశములన్నింటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించగను. దేవుని సన్నిధి మనల్ని సమకూర్చే సమయం ఇది, గమనించాలి. దైవ సన్నిధి తమ దొడ్లకు అన్నాడు. తమ దొడ్లకు అన్నప్పుడు మనము గమనించాలి, ఇది టెంపరీగా కూడా ఉండొచ్చు,
పర్మనెంట్ గా మనం ఆలోచించాల్సిన మాట ఏంటి అంటే, టెంపరరీ ఏంటిది అంటే ఆ టెంపరరీగా ఉండొచ్చు అన్న మాట ఏంటిది అంటే, ఆయా సంఘాల ద్వారా, ఆయా ఆ, సేవకుల ద్వారా, ఆయా సమాజాల ద్వారా, ఆయా యొక్క ఆ, వ్యక్తుల ద్వారా ఇవి ఆ ఆ దొడ్డికి సంబంధించినటివి అన్నది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటిది అంటే, దేవుని వాక్యంలోని మాట ఇది, నా సొంత మాట కాదు. ఇది దేవుని మాట. ఇది ఎక్కడ రాసింది అంటే 3వ వచనంలో రాసింది. 23వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 3వ వచనం. కనుక తమ దొడ్లకు వాటిని రప్పించదని. కాబట్టి పర్మనెంట్ ఏంటి అంటే దేవుని పరలోక రాజ్యం. అది మనం చదువుకున్న అంశంలో ఆయన సభలో అంటున్నాడు. ఇక్కడ కూడా పర్మనెంట్ సభ ఏంటిది అంటే ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన నివాసం చేసే స్థలం. ఇక్కడ టెంపరరీ ఏంటిది అంటే దేవుని మందిరము, ఆలయము, ఆయనతో మనం సంధించే స్థలం, భూమి మీద మనల్ని ఆయన సంధించే స్థలం, ఆయన సభ. ఆయన సభలో నిలుచువాడేవాడు అంటున్నాడు. ఇక్కడ పర్మనెంట్ ప్లేస్ గురించి, ఉన్నతమైన దేవుని పరిశుద్ధ స్థలం గురించి. కనుక ఇవి అన్ని సక్రమంగా నడుస్తున్నాయి అంటే దానికి ఒక సూచన తెలియజేశాడు. ఏంటిదంటే వినటం, రెండోది గ్రహించటం, మూడోది దాన్ని లక్ష్య పెట్టడం అంటే దాన్ని కేర్ చేయటం. కేర్ నాట్ గా ఉంటాం కానీ కేర్ చేయకుండా అంత్యకాలంలో వీటిని గ్రహించుదురు అన్నాడు గ్రంథకర్త. దీన్ని గాన గమనిస్తే, ఎందుకు ఆయన గుండె పగులుచున్నది, ఆయన ఎముకలు కదులుచున్నవి అంటే 9వ వచనంలో అన్నమాట ఈ మాట. కనుక అక్కడ రాస్తున్న మాట ఏంటిది అంటే అవి సమకూర్చబడాలి, అవి వాటి ఆ ప్లేస్లకు అవి చేర్చబడాలి. భూమి మీద ఆయన సభగా టెంపరీగా ఉంటున్న ఏ సభ అయితే ఉంటుందో ఆ సభకు చేర్చబడాలి. ప్రియమైన దైవజనమా, కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా విచిత్రంగా, విరోధంగా ఉంది. ఏంటి అది అంటే 10వ వచనంలో దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది అంటున్నారు. అందుకు ఏమవుతుంది అది అంటే అది దేవునికి విరోధమైనదిగా ప్రవర్తిస్తూ ఉన్నది. ప్రియమైన దైవజనమా, రెండవ మాట ఏంటిది అంటే శౌర్యము అన్నాడు. శౌర్యము, కీర్తి, శౌర్యములు అంటే వారి యొక్క ఘనత, గౌరవ చిహ్నాలైన శౌర్యము అంటే వారి యుద్ధంలో వారు చూపించిన ఆ యొక్క పటిమ కావచ్చు, వారు సాధించిన ఘనత కావచ్చు, వారి యొక్క ప్రతాపంలోని విజయం కావచ్చు, ఏవైనా కావచ్చు శౌర్యము. కనుక దీనిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అన్న మాటగాన గమనిస్తే, మళ్ళీ ఈ 2వ అంశంలో కూడా దేవునికి విరోధంగానే ఉపయోగిస్తున్నారు. అన్యాయమునకు ఉపయోగించుచున్నది. దేశము తన శౌర్యమును ఏమిటికంటే అన్యాయమునకు ఉపయోగించున్నది. గనుక అంటున్నాడు. అక్కడ ఇంకొక మాట, భయంకరమైన మాట కోట్ చేశాడు. గనుక శాపగ్రస్తమైన దేశము అంటున్నాడు. దేశము ఎప్పుడు శాపానికి గురవుతుంది అన్న ఒక ప్రశ్న మనము గాన గ్రహించగలిగితే, అక్కడ దేశం శాపానికి గురి కాకూడదు అనుకుంటే ఇక్కడ మనం గమనించాలి. అన్యాయానికి శౌర్యము అంటే ఇక్కడ వారి యొక్క అన్ని విధాల, అన్ని ఎఫర్ట్స్ ను అన్యాయానికి ఉపయోగిస్తారు. కానీ మనిషి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి దేవుని దృష్టిలో అంటే, లక్ష్య పెట్టడం ఏంటి అంటే ఆయన యొక్క శౌర్యమును న్యాయమునకు ఉపయోగిస్తే దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ఆ దేశము నడిపింపబడుతుంది అన్న సత్యం మనం గమనించాలి. 3వ మాట ఏంటిది అంటే నడవడి అని రాశారు. ఈ నడవడి కూడా ఎలా ఉంది అంటే దేవుని ఉగ్రతకు కారణమయ్యే నడవడిక, లేకుంటే దేశము శాపగ్రస్తమైన దానిగా తీర్చిదిద్దబడటానికి నడిపింపబడే నడవడిక ఎక్కడుందిరా అంటే మనుషులలో ఉంది. ఎలాంటి నడవడిక అంటే జనులు నడవడి చెడ్డదాయను.
చెడ్డ నడవడి ఉండడం వల్ల ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఆ నడవడి మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి. దాని నడవడి చేత నడిపింపబడే నడక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆయన మాట గ్రహించే నడవడి, ఆయన మాట వినే గ్రహించి నెరవేర్చే నడవడి మనలో ఉండాలి. ప్రవ్వాలా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు 4వ మాట ఏంటిది అంటే నా మందిరము అన్నాడు. నా మందిరము అన్నాడు. అక్కడ ఏం కనబడుతుంది? దేవునికి ఏం కనబడాలి? ఆయన సభ. ఇక్కడ టెంపరరీ అన్న మాట కూడా ఆయన సభలో మనము భూమి మీద టెంపరరీ, పరలోకంలో పర్మనెంట్ అడ్రస్. అది ఏంటి? ఆయన సభ అనే దానికి అడ్రస్ పరలోకం. కనుక ఇక్కడ నా మందిరం అన్నాడు. కానీ ఆ చెడుతనము, వారి చెడుతనము నాకు కనబడను అంటున్నాడు. ఎక్కడ? ఆయన సభ. టెంపరీగా మనం కానీ ఆలోచిస్తే టెంపరీ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే భూమి శాశ్వతమైంది కాదు. అందులో ఆయన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం, అందులో ఆయనను సంధిస్తున్నాం. ఆయన మనల్ని, దేవుడైన యెహోవా మనల్ని ఆ మందిరంలో మనల్ని సంధిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ్మ, ఈ నా మందిరము అన్న దాంట్లో పరిశుద్ధత అనేది చాలా ఉన్నది. ఆ చెడును వెళ్ళగొట్టగలిగితే పరిశుద్ధత నివాసం చేస్తుంది. చెడు పరిశుద్ధత రెండు కలిసి ఎన్నటికీ నివసించవు. అది దేశాన్ని నాశనం చేయటానికి, దేవుని ఉగ్రతను ఉసిగొల్పటానికి మాత్రమే. ప్రియమైన దైవజనమ, దేవుడి దినం ఇంకో మాట తెలియచేస్తున్నాడు. 5వ మాట ఏంటిది అంటే పవిత్రులు అంటున్నాడు. అసలు పవిత్రత అన్నది ఇక్కడ ఇది మళ్ళీ గమనిస్తే గాన ఆయన పరిశుద్ధ స్థలము సభ అనుకుంటే, ఆయన సభ అనుకుంటే, ఆయన మందిరము అనుకుంటే అక్కడ ప్రవక్తలు, యాజకులు ఎలా కనబడుతున్నారు? మనం ఇక్కడ కామన్ గా తీసుకోవాలి, దేశంలో తీసుకోవాలి, మందిరంలో తీసుకోవాలి, పరిశుద్ధ స్థలంలో తీసుకోవాలి, ఆయనను ఆరాధించే జనులలో తీసుకోవాలి, ఆయనను ఆరాధన నడిపించే ప్రవక్తలలో తీసుకోవాలి, ఆయనను కొనసాగించే యాజకులలో తీసుకోవాలి. అందుకని అక్కడ రాసిన వారిలో పవిత్రత అన్నది ఎలా ఉంది అంటే ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు అంటున్నాడు. అపవిత్రత చేత ఆ దేశమంతటా వ్యాపింపజేశారంట. వ్యాప్తి ఏంది వ్యాప్తి చేశారు అంటే అపవిత్రతను వ్యాప్తి చేశారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే యాజకులు, ప్రవక్తలు మందిరము, దేశమును, పవిత్రతను వ్యాపింప చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానివల్ల మనకు క్షేమము అన్న మాట మనం గుర్తు దేవుడు చేస్తున్నాడు. కనుక ఏం వ్యాపింప చేస్తున్నాం? రోగాలు, వైరస్లు వ్యాప్తి చెందటానికి కారణం ఏంటిది అంటే జనులు వ్యాపింపజేస్తున్న దానికి జవాబులు మనకు అవి జవాబులుగా మనము ఆలోచించాలన్నా, లేకపోతే దేవుని ఆశీర్వాదకరమైన పవిత్రతను వ్యాపింపచేసి దేవుని కొరకు బలమైన కుమారులు, కుమార్తెలుగా నిలిచుండి దేవుని మహిమపరచటము మనకు ఆశీర్వాదకరమైంది. కనుక ప్రియమైన దైవజనమ, 6వ మాట మనం గాని గమనిస్తే గాన క్షేమము అన్నారు. క్షేమము అన్నారు. ఆ క్షేమము అన్నది ఎక్కడ మనకు కలుగుతుంది? దేవుని మాట విని గ్రహించి నెరవేర్చడంలో, ఆయన సభలో నిలవదగిన వారమై ఉండి. అక్కడ చివరిగా అందులో 4వ మాట ఏంది అంటే ఆయన మాటను లక్ష్యము చేయగలిగి, అంటే ఆ సభలో ఆయన మనకు బోధించిన మాటలను లక్ష్యము చేయగలిగిన వారమై ఉంటే క్షేమం. కానీ ఇక్కడ మనం గాన గమనిస్తే గాన 17వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. అది చాలా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే నన్ను తృణీకరించిన వారికి క్షేమము కలుగునని తెలియజేస్తున్నారంట. ఏదైతే దేవునికి విరోధమైన ఆ మూర్ఖ, అక్కడ రాశాడు, హృదయ మూర్ఖత చొప్పున నడుచు వారికి అన్నాడు. అక్కడ ఆ మాటను ఒకసారి మళ్ళా చూద్దాం మనము. ఆ 17వ వచనంలోని మాటగాన మనం గాన గమనిస్తే గాన వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని
యెహోవా సెలవిచ్చననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదు. ఇక్కడ దేవునికి విరోధమైనది వినకపోవడం, గ్రహించకపోవడం, లక్ష్య పెట్టకపోవడం, ఆయన సభ యొక్క జ్ఞానము, ఆత్మ నడిపింపు అన్నదే లేకుండా ప్రవర్తించడం ఏంటంటే తమ హృదయ మూర్ఖత చొప్పున నడుస్తున్న వారికి మీకు ఇది ఎలాంటి కీడు రాదు అని తెలియజేయటం. రెండవ మాట ఏంటిది అంటే ఆయనను యెహోవాను తృణీకరించిన వారితో మీకు క్షేమం కలుగునని తెలియచేయడం అని. ఎంత భయంకరం. మూడో మాట ఏంటి అంటే అందులో ఆయన ఆజ్ఞాపించిన వాటిని చెప్పకుండా వారికి తోచిన దర్శనములతో వాళ్ళు మాట్లాడటం. మీకు మేలు జరుగుతుంది, మీకు ఆశీర్వదింపబడతారు, మీకు కీడు ఉండదు, దేవునికి క్షేమం మీకు కలుగుతుందని దేవునికి విరోధమైనవి చెప్తూ ఉన్నారు. ఆ అంశాలు 17వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. అందులోనే ఈ చివరి మాటలలో మనం గాన గమనిస్తే గాన 7, 8 వచనాలు క్షేమం ఒకటి, కీడొకటి. క్షేమము ఎప్పుడు కోల్పోతున్నామంటే ఆయనను తృణీకరించడం ద్వారా క్షేమాన్ని కోల్పోతున్నాం. కీడు ఎప్పుడు ఏర్పడుతుందంటే హృదయపూర్వకమైన కాఠిన్యం అంట. ఎంత చెప్పినా నేను వినను అంటాం చూడు, ఆ మూర్ఖ స్వభావం. ఆ స్వభావం వల్ల ఏం ఏర్పడుతుందంటే కీడు ఏర్పడుతుందని. ఇవి గాక మళ్ళీ ఏంటి, దేవుడు ఆజ్ఞాపించినటివి మనము చెప్పకుండా దేవుడు ఆజ్ఞాపింపని అంటే వాళ్ళకు దర్శనాలు అనేవి, నాకు దర్శనం వచ్చింది దేవుడు చెప్పాడంటే అంటే వాళ్ళకు తోచినది అని నేను చెప్పడం కాదు. ఈ మాట కూడా 17వ వచనంలో రాయబడ్డ మాటలు. కనుక తమకు తోచిన దర్శనమును బట్టి వారు పలుకుదురు. దైవచనమా వాక్యాన్ని ముగిస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దొడ్డిలో చేర్చబడే, ఆయన శేషములో సమకూర్చబడే, నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ఆయన సన్నిధి అన్న ఆ స్థలం నాకు చేర్చబడటానికి, సమకూర్చబడటానికి. ఎందుకనే ఆయన సభలో నిలుచువాడేవాడు అంటారు. ఎంత పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఇది. ఆయన సభలో నిలిచే అవకాశం ఇచ్చాడు. దాన్ని నెరవేర్చగలిగి విన్నావు, గ్రహించినావు, నెరవేరుస్తున్నామా లేదా? వాక్యాన్ని ముగించటం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కనుక దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం రాస్తున్న మాట 19వ వచనంలో మాట మనం గానే గమనిస్తే, ఇదిగో యెహోవా వాక్కు మహా ఉగ్రతయును పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, ఇది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు ఇట్లా జరిగింది, సడన్ గా గాలి వచ్చింది, సడన్ గా ఇట్లా విపరీతంగా ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది అన్న ఒక ఆలోచన చాలా మటుకు సైంటిఫికల్ గానే ఆలోచిస్తాం, ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి. కానీ స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఇంకెంత భయభక్తులు కలిగి, సైంటిఫికల్ గా స్పిరిచువల్ గా కలిసి ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి అన్నది మర్చిపోతున్నాం. ప్రియమైన దైవజన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఎంతవరకు కొనసాగిస్తాడు తన బిడ్డల ఎడల అంటే ఆ 20వ వచనంలోని ఒక మాట మనం గమనిద్దాం. సఫలపరచు వరకు అన్నాడు. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అక్కడ మనం ఫస్ట్ లో చదువుకున్నాం ఏంటి అంటే, ఇది మీరు గ్రహిస్తారు, బాగా గ్రహిస్తారు అన్నమాట. ఇక్కడున్న మాట లేదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. అప్పట్లో రాసిన మాట ఇప్పట్లో మనకి ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే, దేవుని ఆత్మ ఆ విధంగా తరతరాలు కొనసాగింపబడుతుంది. అందుకనే శేషము సమకూర్చబడును ఆయా దేశాలలో అన్నాడు. అంటే దేవుని భయభక్తుల్లో నిలుస్తున్న ప్రతి శేషము దేవుని సంరక్షణలో సమకూర్చబడుతుంది అని దేవుడు ఈ దినం తెలియజేస్తున్నాడు. కనుక చివరిగా దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటిది అంటే, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు.
కాబట్టి దేవుడు ఏ ప్రవక్తలను పంపుతున్నాడు? దేవుడు తన బిడ్డలుగా ముద్రించి తన మాటలు తెలియజేస్తున్న బిడ్డలు దేవుని బిడ్డల, దేవుని ప్రవక్తల, దేవుని యొక్క మాటలను వీళ్ళు దేవుని దగ్గర నుంచి పట్టుకొచ్చారా? వాళ్ళ స్వతహాగా పట్టుకొచ్చారా? వాళ్ళ దర్శనంలో వాళ్ళకు తోచినది చెప్తున్నారా? గ్రహించుకొని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వినేవారిదే, గ్రహించేవారిదే, లక్ష్య పెట్టేవారిదే. ప్రియమైన దైవజనమా, దేవుని మాట లక్ష్య పెట్టి దేవుని మాట విని దేవుని గ్రహిస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడు. నిన్ను బట్టి నీ మందిరం, నిన్ను బట్టి నీ దేశం, నిన్ను బట్టి నీ పరిస్థితులను క్షేమంలోనికి నడిపించే దేవుడు కనుక అందుకనే చివరిగా దేవుడు హెచ్చరిస్తున్న ఇంకొక మాటను గమనిద్దాం. ఇక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఏంటి అంటే, వారు దేవుని యొద్ద నుంచి వచ్చారు, దేవుడు వాళ్ళకి తెలియచేశాడంటే వాళ్ళు రెండు పనులు ఇక్కడ, దుష్క్రియలు, దుర్మార్గము. వాళ్ళ మార్గము ఎలాంటి దుర్మార్గమైన వీటి నుంచి తప్పింపబడిన వారిగా నిలవబెట్టే ప్రతి దేవుని బిడ్డ, దేవుని నడిపింపు, దేవుని యొద్ద నుంచి పంపబడ్డ దేవుని మాటలు తెలియజేస్తున్నారన్నది మనము గమనించాలి. ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు, వారి దుష్క్రియలలో ఏ మార్పు లేదు అంటే మనం గమనించాలి, జాగ్రత్త పడాలి. ప్రియమైన దైవజనం, దేవుడు అవే హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాట ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, అంత్య దినములలో ఈ సంగతులను మీరు బాగా గ్రహించుదురు. దేశములన్నింటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లలో వాటిని రప్పించదని. ఇవి నెరవేర్చబడటానికి ఆ గ్రంథకర్త దేవుని మాటలను రిసీవ్ చేసుకుంటున్నాడు. అందుకే నా గుండె నాలో పగులుచుంది అంటున్నాడు, నా ఎముకలన్నీ కదులుచున్నవి అంటున్నారు. ప్రియమైన దైవజనమా, దినం ప్రభువా నీ మాట విని గ్రహించటానికి, వినటానికి, గ్రహించటానికి, లక్ష్య పెట్టడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవ సన్నిధి, పరిశుద్ధ దినం, దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుల మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలిడా, ప్రేమ గొప్ప కనికరంగల్లానా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నిన్ను మహిమపరిచి నీ బిడ్డలుగా మేము భూమి మీద నీ కుమారులు కుమార్తెలుగా విని గ్రహించి లక్ష్యము చేసి యెహోవా సభలో నిలువదగిన యోగ్యులుగా తీర్చిదిద్దబడటానికి నేను మాకు సహాయం చేయండి. యెహోవా నాకు సహాయం చేయంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మాతో మాట్లాడిన మాటలు హృదయంలో భద్రపరచండి. గొప్ప పరిశుద్ధమైన దేవుని సంకల్పము, ఉద్దేశము నెరవేర్చబడి ఆ మందిరాలు ఆశీర్వదింపబట్టకు, వారు నివసిస్తున్న దేశాలు వర్ధిల్లినట్లు నానా బిడ్డలను అలా తీర్చిదిద్దండి. హృదయంలో దాచబడ్డ నీ యొక్క వాక్య ఆశీర్వాదము నిరంతరంగా ఫలింపచేయండి నాయన. దాన్ని భద్రపరుచుకొని యెహోవా ఆత్మచేత ముద్రించుకోవటానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం మోకాళ్ళ అనుభవంతో, మోకాళ్ళతో సమీపిస్తున్న బిడ్డలు, ప్రార్థనతో సమీపిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అని సమీపిస్తున్న బిడ్డలు, నీవు తప్ప మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు, నాయన కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, నువ్వే సహాయము చేయి ప్రభువా అంటున్న బిడ్డలు, రోధిస్తున్న బిడ్డలు, ప్రభువా నీవు తప్ప మాకు దిక్కు లేదంటున్న బిడ్డలు, ప్రతి బిడ్డను కనికరించండి, కృప చూపండి. యేసు రక్తం పోకిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మ వాక్కు చేస్తున్నాం. యెహోవా ఉన్నతమైన దైవ సన్నిధి సమకూడు మేలు జరిగించును గాక. కరుణ కటాక్షమును, కృప క్షేమములను అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతులని కష్టార్థము
నాయన నీ సన్నిధిని బిడలతో తలంపు ప్రియ ఆలోచన నడిపి పంతట్ల తోడండి, క్షేమముగా ఇచ్చేయండి, భద్రత ఇచ్చేయండి, సమకూడు మేలు జరిగించండి. పరిస్థితులన్నిటిలో యెహోవా ఉన్నతమైన దేవుని ఆత్మ నడిపింపు నీ బిడలను విజయాలుగా ఆశీర్వదించి దీవించును గాక. తండ్రి నీ సన్నిధి నీ బిడలతో కూడా ఉంచండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నీవు మాకు సహాయం చేయి ప్రభువాన్ని నీ వైపు చూస్తున్న బిడ్డలు ప్రతి బిడ్డని కనికరించండి నాయన. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, కనికరపడండి. మీ కనికరము క్షేమమును ఆశీర్వాదమును స్వస్థతను ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించగలిగిన ప్రభువాని బిడ్డలను మీరు ఏలండి, ఆశీర్వించి దీవించండి, సమకూడు మేలు జరిగించండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సంఖ్యలో చేర్చు, విజయులుగా ఆశీర్వదించును, సమకూడు మేలు జరిగించును. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుతున్న బిడ్డలు ప్రతి బిడ్డ ఎడలని కృపను కనికరమును నాయన విజయమును ఆశీర్వాదమును క్షమాపణను ఆత్మ నడిపింపును పునరుద్ధరించండి, కొనసాగించండి, నెరవేర్చండి. ప్రభువా మీ సన్నిధి విజయాలుగా ఆశీర్వించి దీవించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సవసం తోడు నీడ కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం ఆయన సభలో నిలవదగిన యోగ్యతను సంపాదించుకొని ఆయన మాటలు విని గ్రహించి నెరవేర్చి ఆయన యందు లక్ష్యం ఉంచి ఆయన మాటలు నెరవేర్చి ఆయన లక్ష్య సాధనలో ముందుకు కొనసాగు. ప్రతి బిడ్డకు ఆయనను మయంపరచు, ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం నహోన్నతమైన దేవుని ఆశీర్వాదం సుధాకాలం తరతరం తోడైంది గాక. ఆమేన్. చేతులు శబ్దం ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం దయచేయండి. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణం క్షమించు, మమ్మల్ని శోధనలో తెప్పిని తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తుదాం ఆమేన్. సెలవు కీర్తనతో పశుభ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిచా, ఆశతో నమ్మియున్నాం నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభ. తిరిగి ఇలాగూ దేవుని సన్నిధించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి సదాకాలము తరతరం తోడైన గాక, సంరక్షించే సంఖ్యలో చేర్చి సంపూర్ణ జరిగించింది గాక, విజయంగా ఆశీర్వదించింది గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ ఉత్తర్ సేవా పక్షమును అంశదాయ లైవ్ పక్షమును మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.